పోయిన వారం మనం ఏం చూసాము అంటే ఋతు గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ చూసాం. చాలా షార్ట్ కట్ లో నేను ఆ ఇంట్రడక్షన్ ని ఒక 2-3 లైన్స్ లో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే. దేవుడు మనకిచ్చిన ఆలోచన, ఈ యొక్క టీమ్ కి అలాగే దీన్ని కండక్ట్ చేసే కృపని దేవుడు మాకిచ్చారు. అందుని బట్టి మేము ఎంతో హ్యాపీ, చాలా ఆనందపడుతున్నాం. అయితే మీలో కొంతమంది అప్పుడప్పుడు రావటం, అప్పుడప్పుడు రాకపోవడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మా పోస్టర్స్ కనిపించాలనో, మేము కనబడాలనో ఈ పనులు మేము చేయట్లేదు. లేకపోతే మీ దగ్గర నుంచి ఏమైనా కానుకలు పొందాలనో, లేకపోతే మీ దగ్గర నుంచి ఏమైనా లాభాన్ని పొందాలనో మేము ఈ పని చేయట్లేదు. మాకు దేవుడు అందుకోసం వేరే వేరే మార్గాలు మాకిచ్చారు. ఈ మార్గం అందుకోసం కాదు దేవుడిచ్చింది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మిమ్మల్ని ఏమి తక్కువ చేయడానికి కాదు. కానీ మా ఆశ ఒక్కటే. అదేంటి అంటే దేవుడు మాకిచ్చిన విజన్, మాకిచ్చిన ఆలోచన మీరు నేర్చుకోవాలి అంతే. మనందరం కలిపి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మన లైఫ్‌కి తెలియాలి. అలాగే దేవుడు ఈ యొక్క ఆన్‌లైన్ మీట్ ద్వారా, ఈ బైబిల్ స్టడీ ద్వారా మిమ్మల్ని స్టడీ చేయాలి. మనందరిని స్టడీ చేయాలి. ఇది దేవుడు మాకిచ్చిన విజన్, మాకిచ్చిన ఆలోచన. దీనిలో మా స్వలాభం గాని, లేకపోతే ఇంకేది గాని ఏం లేదు. కేవలం ఒకటే. బుక్ బై బుక్, చాప్టర్ బై చాప్టర్. అవకాశం ఉంటే మీరు గమనిస్తే మనం ఏం స్టడీ చేస్తున్నామో మీకు అర్థమవుతుందో లేదో. అందుకనే కొన్ని సార్లు మిస్ అవుతున్నారు. కొంచెం అర్థం చేసుకోండి. మనం బుక్ బై బుక్ స్టడీ చేస్తున్నాం. ప్రాముఖ్యమైన చాప్టర్స్, వర్సెస్ అవి స్టడీ చేస్తున్నాం. థర్డ్ థింగ్ ఏంటి అంటే క్యారెక్టర్ స్టడీ ఎక్కువ చేస్తున్నాం మనం. గమనించారో లేదో. మీకు తర్వాత రాజుల గ్రంథంలోకెళ్తాం. మొదటి సమూయేలు, 2 సమూయేలు అయిపోయిన తర్వాత రాజుల గ్రంథంలోకెళ్తాం. దాదాపుగా 40 మంది రాజుల్ని స్టడీ చేస్తాం మనం. చాలా చాలా బావుంటది. అంటే ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నామంటే కేవలం మన యొక్క బ్రతుకుకి మంచి డెసిషన్ ఏమన్నా తీసుకోవాలి అంటే అది వాక్యంలో నుంచే తీసుకోగలం. ఇంక దేనిలో నుంచి మనం తీసుకోలేము. మన సొంత ఆలోచనలట మనల్ని తప్పు దారిలోకి నడిపిస్తాయి. సామెతల్లో ఉంటుంది. మనుష్యుడి యొక్క సొంత జ్ఞానం వాడిని వెర్రివాడిగా చేసి తప్పు దారిలోకి వాడిని నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇలా మనం బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తున్నప్పుడు వీక్లీ చాలా మంది చెల్లెళ్ళు, చాలా మంది తమ్ముళ్ళు, చాలా మంది చెప్పిన మాట ఏంటి అంటే, "అన్న దీని ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. మా పర్సనల్ లైఫ్‌లో లేతే మా సెక్యులర్ లైఫ్‌లో మేము ఎదుర్కొంటున్న వాటిని దేవుడు దీనిలో నుంచి మేము ఎలా డీల్ చేయాలో చెప్తున్నారు" అని చెప్తున్నారు. సో, అందుకని మేము ఆశపడేది ఏంటి అంటే దయచేసి రెగ్యులర్‌గా రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉన్నా గాని మొహమాట పడొద్దు. అడగడానికి ముందుకు రండి. పోయిన వారం మనం రూతు గ్రంథాన్ని చూసాం. రూతు గ్రంథం మామూలుగా అయితే న్యాయాధిపతుల తర్వాత రావాల్సిన గ్రంథం ఏంటి అంటే మొదటి సమూయేలు గ్రంథం రావాలి. ఎందుకంటే న్యాయాధిపతుల తర్వాత దేవుడి ప్రజల్ని పరిపాలించింది రాజులు. వాస్తవంగా చెప్పాలంటే సమూయేలు కూడా ఒక న్యాయాధిపతి లాంటోడే. న్యాయాధిపతి అలాగే యాజకుడు, ప్రధాన యాజకుడు. ఈ 2 పోస్టులు కలిపి చేసిన వ్యక్తి సమూయేలు కింద కనిపిస్తారు. ప్రవక్త కింద కూడా కనిపిస్తాడాయన. అసలు మామూలుగా అయితే మొదటి సమూయేలు వచ్చేయాలి. కానీ రాదు. రూతు గ్రంథం వస్తది. పోనీ రూతు గారు ఏమైనా ఈ న్యాయాధిపతులకి వాళ్ళ అంటే ఏమన్నా సంసోను గారి యొక్క ఆ సంతానానికో లేకపోతే ఇంకెవరికో అంతకు ముందున్న వ్యక్తులకి ఎవరికైనా సంబంధం ఉన్న వ్యక్తా అంటే కాదు. కానీ ఎందుకొచ్చారు? ఏ విధంగా? ఎందుకు ఇది రాయబడింది? అనేది పోయిన వారం మనం ఇంట్రడక్షన్ క్లాస్‌లో మనం చూసాం. వాస్తవంగా చెప్పాలి, మనం ఆలోచించుకోవాలి అంటే ఒక ఫ్యామిలీ ఇజ్రాయేలు ప్రాంతంలో కానాను అంటే దేవుడు వాగ్దానం చేసిన దానిలో అందులోనూ అతి ప్రాముఖ్యంగా బెత్లెహేము అనే ప్రాంతంలో, బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అనే ప్రాంతంలో కరువొచ్చింది. అందుకని ఒక ఫ్యామిలీ దేవుడికి వ్యతిరేకంగా ఉన్న ప్రజల ఊరు వెళ్ళిపోయారు. అదే మోయాబు. ఈ మోయాబీలు ఎవరు అనేది మనం ధ్యానం చేస్తే ఆదికాండంలో మనకి లోతు అనే ఒక ఆయన కనిపిస్తారు. అబ్రహాము గారి యొక్క అన్నయ్య కొడుకు లోతు గారు. ఓకే. ఆయన తన యొక్క తప్పు నిర్ణయంతో ఒక తప్పు ప్రాంతంలోకి వెళ్తాడు. రాంగ్ డెసిషన్‌తో రాంగ్ ప్లేస్‌లోకి ఆయన వెళ్తాడు. రాంగ్ ప్లేస్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళ యొక్క గుణ లక్షణాలన్నీ
అక్కడ ఉన్న గుణ లక్షణాలు ఏం లేవనుకోండి, లక్షణాలు. ఓకే. అవన్నీ కూడా వాళ్ళ బిడ్డలకు వచ్చేస్తాయి. 2 కూతుర్లకి వచ్చేస్తాయి. ఈయన బయటకొస్తాడు, రక్షింపబడతాడు. కానీ బిడ్డలు మాత్రం ఆ అలవాట్ల నుంచి బయటికి రారు. వాళ్ళు ఇప్పుడు ఒక చెడ్డ ఆలోచన చేస్తారు. అదేంటంటే మనం ఇటు బిడ్డలు లేకుండా, అటు పెళ్ళిళ్ళు లేకుండా ఇలా ఉండకూడదు కదా! అందుకని మనం బిడ్డల్ని కనాలి. ఇప్పుడు మనకి బిడ్డలు కనడానికి మగ వ్యక్తి ఎవరు లేరు కదా! అని చెప్పి వాళ్ళ సొంత జ్ఞానంతో ఆలోచించి, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతపు ఆలోచనలతో ఆలోచించి ఒక తప్పు నిర్ణయం తీసుకుంటారు. ఆ తప్పు నిర్ణయంతో పుట్టిన సంతానమే ఒకరు మోయాబీయులనమాట. ఓకే. ఆ మోయాబీయుల సంతానంలో నుంచి రూతు గారొచ్చారు. నయోమి వాళ్ళ ఫ్యామిలీ, ఎలీమెలెక్ అనే వీళ్ళిద్దరూ కూడా ఆ మోయాబు ప్రాంతానికెళ్తారు. ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందని? దేవుడు ఇచ్చిన కానాను దేశంలో దేవుడు ఏ వాగ్దానం చేసి ఇచ్చాడంటే, బాబు ఈ దేశానికి మీరెళ్ళండి. ఇక్కడ పాలు, తేనెలు ప్రవహిస్తాయి. అస్సలు సూపర్‌గా ఉంటది భూమి. సూపర్‌గా ఉంటదంతా అని అక్కడికి పంపిస్తే అక్కడ ప్రాబ్లమ్ వచ్చింది. ప్రాబ్లమ్ ఎందుకొచ్చిందో ఈరోజు చూద్దాం. దానికి ముందుగా ఒక ఇంట్రడక్షన్. అదేంటి అంటే ఒక్క నిమిషం అండి. హ్మ్. ఓకే. సో, ఎప్పుడైతే ఇది జరుగుద్దో ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ప్రాబ్లమ్‌తో దేవుడిచ్చిన ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ వ్యక్తులే ఉండకుండా పోతారు. ఇక్కడైతే ప్రాణాలు మిగిలినయి. ఇక్కడ ప్రాణాలు మిగిలినయి. అక్కడ ప్రాణాలే లేకుండా పోయినాయి. తిరిగి నయోమి వెనక్కొచ్చేయడానికి నిర్ణయించుకుంటారు. ఆ వెనక్కొచ్చే ప్రయత్నంలోనే ఇద్దరు కోడళ్ళుంటారు. ఓర్ఫా ఒక ఆవిడ, రూతు ఒక ఆవిడ. ఓర్ఫా ఏమో వదిలి వెళ్ళిపోతది. అంటే మంచిగానే. రూతు మాత్రం "నువ్వెక్కడుంటే నేనక్కడే ఉంటాను. నీతోనే నా చావు" అని ఈవిడ వెనకాలొచ్చేస్తది. వచ్చిన తర్వాత ఆవిడ పని చేయడానికి బయటికెళ్తది. ఆవిడకి తెలియని ప్రాంతంలో, ఆవిడకి అవగాహన లేని మనుషుల మధ్యలో ఈవిడ వేరుగా కనిపిస్తది. అక్కడున్న మనుషులు వేరుగా కనిపిస్తారు. అయినా గాని తన యొక్క అత్త కోసం, తన కోసం ఏమైనా ఆహారం సంపాదించాలి అని బయటికి వెళ్తుంది. ఆ బయటికి వెళ్ళడంతోనే ఒక పొలానికి వెళ్తుంది. ఆ పొలం యొక్క అధికారి లేకపోతే ఆ పొలం యొక్క యజమాని ఎవరంటే బోయాజు అనే వ్యక్తి. ఇప్పుడు ఇద్దరు కనపడ్డారు మనకి. ముగ్గురు నయోమి, రూతు, బోయాజు. వీళ్ళతోనే ఈ యొక్క రూతు గ్రంథం 4 అధ్యాయాలు జరుగుద్ది. ఆ బోయాజు ఈవిడికి ప్రొటెక్షన్ ఇస్తారు. ఎవరో తెలియకపోయినా ఆమె చేసిన మంచి పనిని అర్థం చేసుకొని తన యొక్క అత్తని విడవకుండా తన అత్త వెనకాలే వచ్చింది అనే ఆ యొక్క గ్రహింపు కలిగి ఈ బోయాజు గారు ఏం చేస్తారంటే ఆ రూతు గారికి ప్రొటెక్షన్ ఇస్తారు. అలాగే ఆహారాన్ని కూడా ఇవ్వడానికి పర్మిషన్ ఇస్తారు. తన పొలంలోనే ఆ పరిగె వేరుకో అని చెప్తారనమాట. ఇదంతా జరిగిన తర్వాత వెళ్ళి ఈ కోడలైన రూతు అత్తగారితో చెప్పుద్ది. నేను ఈరోజు ఒక పొలానికెళ్ళాను. ఆ పొలం ఎవరిదో బోయాజు గారంట ఆయింది. చాలా మంచాయనలా ఉన్నాడు అంటే, ఆ బోయాజు ఎవరో కాదు మన బంధువే. ఆయన నీకు బావ వరుసవుతాడు. సో, నిన్ను నీ యొక్క విధవరాలితనం నుంచి విడుదల చెయ్యాలి అంటే అతని చేతిలో అవకాశం ఉంది. కానీ మనం ఒక ప్లాన్ చెయ్యాలి. ఒక పని చెయ్యాలి. ఆ పని నువ్వు చేస్తే ఆ విడుదలకి అవకాశం ఉంటది అని చెప్పి ఒక ప్లాన్ చెప్పి ఒక రాత్రి పూట రూతు గారిని బోయాజు గారి యొక్క గృహానికి పంపిస్తారు. బోయాజు గారు రూతు గారిని చేరదీసి రేపు ఉదయమే ఊరు ప్రజలందరి మధ్యలో దీనికి సంబంధించిన పరిష్కారాన్ని ఆలోచిద్దాం అని చెప్పి నిర్ణయం తీసుకుని ఆమెని ఇంటికి పంపిస్తారు. ఆ రెండో రోజు ఆ పరిష్కారాన్ని ఊరు ప్రజలందరి మధ్యలో పరిష్కారాన్ని తీసుకొచ్చి ఆ పరిష్కారం నుంచి పెళ్లి దగ్గరికి వెళ్తుంది. బోయాజు గారు, రూతు గారు వివాహం చేసుకుంటారు. అక్కడితో ఈ యొక్క గ్రంథం ముగించబడుద్ది. ఇది ఒక రకంగా షార్ట్ కట్‌లో ఇంట్రడక్షన్ అన్నమాట. ఇప్పుడు మనం 4 అధ్యాయాలు ధ్యానం చేద్దాం. ఏమేం జరిగిందో మెల్లగా చూద్దాం. ఈ గ్రంథం దేనితో స్టార్ట్ అవుద్ది? ఈ యొక్క పుస్తకం దేనితో స్టార్ట్ అవుద్ది? అనేది మీరు చూస్తే ఒకే ఒక దాంతో స్టార్ట్ అవుద్ది. అదేంటి అంటే ప్రాబ్లమ్, సమస్య, శ్రమ, బాధలు, ఇబ్బందులు. ఒకవేళ మిమ్మల్ని ఎవరినైనా చెయ్యెత్తండి అని అడిగితే నేను అడిగే క్వెషన్‌కి ఒక్కరు కూడా చెయ్యెత్తరు. నా క్వెషన్ ఏంటంటే మీలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాయా? నాకు తెలిసి ఎవ్వరు చెయ్యి ఎత్తరు. లేకపోతే అవును నాకు ప్రాబ్లమే లేదు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కన్ఫర్మ్‌గా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్ ఉంటది.
ఈ గ్రంథం స్టార్ట్ అయింది దేంతో అంటే ప్రాబ్లంతో. మొదటి అధ్యాయం మనం చూద్దాం. ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఆ ప్రాబ్లం నుంచి మనం నేర్చుకునేది ఏంటి, అలా ఒక్కొక్క ఆ ఈ యొక్క మొదటి అధ్యాయం 2, 3, 4 అధ్యాయాలు, ఈ 4 అధ్యాయాలు ఈరోజు మనం స్టడీ చేద్దాం. న్యాయాధిపతులు మొదటి అధ్యాయం మొదటి వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా. మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే క్లియర్ గా ఉన్న మాట ఏంటి అంటే కరువు కలుగుగా, ప్రాబ్లం రాగా. ఎందుకు వచ్చింది ప్రాబ్లం? ఎందుకు వచ్చింది ప్రాబ్లం? శ్రమలు ఎందుకు వచ్చాయి? నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది, శ్రమలు అనేది. ఎందుకంటే మనందరం శ్రమల్లోనే స్టక్ అయిపోతాం, శ్రమలతోనే రోజు పోరాడుతూ ఉంటాం. ఆ శ్రమలు అసలు ఎందుకు వచ్చినాయి అనే దాన్ని మాత్రం మనం ఆలోచించాం. మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే, ఒకప్పుడైతే బాగానే ఉండేది, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చేపట్టుకున్న తర్వాత అవునా అమ్మా, ఓకే, నువ్వు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకో, లేకపోతే యూరిన్ టెస్ట్ చేయించుకో, ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది అనేవాడు. ఇప్పుడు అట్లా లేదు. వెళ్ళగానే బయట ఒక నర్స్ ఉంటుంది, చూసిన వెంటనే ఉన్న బ్లడ్ టెస్ట్లన్నీ రాసేస్తే అప్పుడు డాక్టర్ దాన్ని స్టడీ చేసి నీకు ఈ ప్రాబ్లం అని చెప్తాడు అనమాట. సో ఎందుకు ఈ మాట మీకు ఎగ్జాంపుల్ గా చెప్పానంటే, ఒక టెస్ట్ చేస్తేనే తప్ప ప్రాబ్లంకి ఉన్న కారణం ఏంటో తెలియలే, కోర్ ఏంటి తెలియలేదు. మన బాడీకి సంబంధించిన జ్వరం ఎందుకు వచ్చింది, పైకి అన్ని వేడిగానే కనిపిస్తాయి, బాడీ పట్టుకుంటే వేడిగానే ఉంటది, కానీ ఎందుకు? అది మలేరియానా, టైఫాయిడా, డెంగ్యూనా, ఎలా తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే దాన్ని నువ్వు ఎగ్జామిన్ చేస్తావో, టెస్ట్ చేస్తావో అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనే దాన్ని, మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనే దాని గురించి చూద్దాం. అసలు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ మన బైబిల్ గ్రంథంలోంచి ఇప్పుడు దాకా మనం స్టడీ చేసాం, రూతు వరకు స్టడీ చేసాం. దాదాపుగా ఇక్కడ వరకు కొంతమంది వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తూ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అనేది ఒక 4 పాయింట్స్, మామూలుగా అయితే 7 పాయింట్స్ అయ్యి, కానీ 4 చెప్తాను, టైం లేదు కాబట్టి. ఎందుకు ప్రాబ్లం వస్తుంది, మన జీవితాల్లో శ్రమలు ఎందుకు వస్తాయి అది చూద్దాం. ఇక్కడ శ్రమ ఎందుకు వచ్చిందో మీకు అర్థమైపోద్ది. ఓకే, ఫస్ట్ది అసలు ప్రాబ్లం రావడానికి ప్రాముఖ్యమైన కారణం, మన లైఫ్ కి శ్రమలు రావడానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏంట్రా అంటే, ఇజ్రాయేలీని దేవుడు ఎన్నుకున్నాడండి. ఇజ్రాయేలీని దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళు శ్రమలో సమస్యల్లో ఉన్నప్పుడే ప్రార్థన చేశారు, వెంటనే దేవుడు వాళ్ళని విడిపించడానికి ఒక నాయకుడిని తయారు చేసి పంపించాడు. ఆ నాయకుడి ద్వారా తానేమీ చేయకపోయినా 10 తెగుళ్ళు రప్పించి దేవుడు బయటికి నడిపించాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొన్నిసార్లు తిండి దొరకలేదు, కొన్నిసార్లు నీరు దొరకలేదు, కొన్నిసార్లు ఏమో అసలు ఒక సరైన విధానంలోనే నడవలేకపోయారు, కొన్నిసార్లు ఏమో చికెన్ లేదు, కొన్నిసార్లు ఏమో మన్నా సరిగ్గా లేదు, ఇంకే సో ప్రాబ్లమ్స్. అది ఒకసారి నీరు లేదన్నారు, ఇంకోసారి నీరు చేదుగా ఉందన్నారు, ఏదైనా ప్రాబ్లమే. ఎందుకు వచ్చింది? దేవుడు 10 తెగుళ్ళు శత్రువుకు రప్పించి మనల్ని బయటికి నడిపిస్తే ప్రాబ్లం అనేవి ఎందుకు వచ్చినాయి? దానిలో 2 విషయాలు మనకు కనిపిస్తాయి. ఇజ్రాయేలీల చర్యలను చూస్తే మొట్టమొదటిది ఏంట్రా అంటే, ఒకసారి 32వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? ప్రాబ్లం ఎందుకు వచ్చిందో అర్థం, భీకరమైన ప్రాబ్లం వస్తుంది. అది ఎందుకు వచ్చిందో తెలియాలంటే నిర్గమాకాండం 32:4. చదువుతారా ఎవరన్నా? అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. చాలండి, ఇక్కడ మీకేమీ కనిపించకపోయి ఉండొచ్చు, కనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చదివితే. 10 తెగుళ్ళు రప్పించి వెనకాల వచ్చిన శత్రువులను సముద్రంలో ముంచేసి, ఇది 15వ అధ్యాయం, ముందు 14వ అధ్యాయం. మంచిగా 15వ అధ్యాయంలో ఆరాధన చేసేసారు. 15వ అధ్యాయం ఎండింగ్కి వచ్చేటప్పటికి నీళ్ళు ఏమో చేదుగా ఉన్నాయి, వెంటనే ఒక చెట్టుని తీసుకెళ్లి దానిలో వేస్తే నీళ్లు తీపిగా మారిపోయినాయి. ఆ తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆహారం లేదు అంటే మన్నా వచ్చింది. ఆ తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత నీళ్లు లేవు అంటే బండను కొడితే నీళ్లు వచ్చినాయి. ఇంత జరిగిన తర్వాత అక్కడ 10 తెగుళ్ళు, తర్వాత ఎన్నో అద్భుతాలు, ఎదురుగా ఉన్న సముద్రం 2 పాయలైపోయి నడిచేశారు, శత్రువులు మునిగిపోయారు. ఇంత జరిగిన తర్వాత వీళ్ళకి శ్రమ రావటానికి
ఇజ్రాయేలీల్లో చాలా మంది మరణించడానికి, చాలా మంది తెగులు తెచ్చుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి గుర్తించకపోవటం. అంతే. దేవుణ్ణి గుర్తించకపోవటం. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, అతడు వారి యొద్ద వాటిని తీసుకుని. ఈ సందర్భం ఏంటంటే మోషే గారు కొండ మీద ఎక్కారు. కొండ మీద ఎక్కిన తర్వాత 40 రోజులు అయింది, ఆయన రాలా. వీళ్ళకి కింద ఉన్నారు, కొండ కింద ఉన్నారు. మధ్యలో యెహోషువ ఉన్నాడు. వీళ్ళ దగ్గర ఎవరున్నారంటే అహరోను అనే మోషే గారు అన్నయ్య గారు ఉన్నారు. ఇక అహరోను పట్టుకుని వేధించడం ప్రారంభించారు. ఏమనంటే 40 రోజులు అయిపోయింది, మోషే వెళ్ళిపోయి, ఆయన రాలేదు. సో ఆయన లేడు కాబట్టి మాకు ఒక కొత్త రూపాన్ని ఏమన్నా చేస్తే ఆ రూపాన్ని దేవుడిగా భావిస్తాం. దేన్ని మర్చిపోయారు? దేవుడినే మర్చిపోయారు. ఇంకా చెప్పాలంటే దేవుడు చేసిన కార్యాలను గుర్తించలా. పాట అయితే పాడారు, ఆరాధన అయితే చేశారు, కానీ ఒక్కసారిగా దేవుణ్ణి మార్చేశారు. దేవుణ్ణి గుర్తించలేదు. వెంటనే వీళ్ళు చేసింది ఏంటంటే దూడగా చేసుకున్నారంట. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఎంత గౌరవం చూడండి. ప్రాబ్లం రావడానికి ప్రాముఖ్యమైన విషయాల్లో అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవుడి యొక్క శక్తిని, దేవుడు చేసిన కార్యాలని నువ్వు గుర్తించకపోతే నీ లైఫ్ లోకి ప్రాబ్లం ఎంటర్ అవుద్ది. రూతు గ్రంథంలో మీరు చూస్తే ప్రాబ్లంకి గల కారణం ఏంటంటే న్యాయాధిపతులు 21వ అధ్యాయం 25వ వచనం. పోయిన వారం చదివించా, మళ్ళీ చదువుతున్నా నేను. ఆ దినంలో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. అది దేవుడు చెప్పినట్టుగా కాదు, వాళ్ళు అనుకున్నట్టుగా ప్రవర్తించారు. అక్కడే దేవుడి యొక్క కార్యాలు గుర్తించలేదు, దేవుడిని మార్చేశారు. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇది మొదటి కారణం. రెండోది ఏంటంటే దేవుడు చెప్పింది చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. దేవుడు చెప్పింది చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. దేవుడు ఎందుకు చెప్తాడు అనేది మనం గమనిస్తే, ఎందుకు చెబుతాడు అంటే అది నువ్వు చేసే అవకాశం ఉంది కాబట్టి నీకు చెప్తాడు. ఆది కాండంలో మనకి ప్రాబ్లం తెలుసు. ఆ పండు తింటే మంచిది కాదు, తినద్దు అంటే దాని అర్థం ఏంటి? అది హెచ్చరిక. ఏదైనా తినేసే, ఆ పండు మాత్రం తినద్దు అంటే దాని అర్థం ఏంటి? చాలా క్లియర్ గా చెప్పాడు. ఏమనంటే అది చెయ్యొద్దు. వాళ్ళు దేవుడు చెప్పింది చేయలే, అప్పుడే ప్రాబ్లం వచ్చింది. ఏదైనా తోటలో ఏదైనా తినే పరిస్థితిలో నుంచి, ఏదైనా తోటలోంచి బయటకు వచ్చి ఏది కావాలో అది పండించుకుని తినే పరిస్థితి వచ్చింది, శ్రమ వచ్చింది. ఏంటి? మీరు రోడ్డు మీద వెళ్తా ఉండండి, ఏదైనా జర్నీ చేస్తా ఉండండి, మీకు రోడ్డు మీద కొన్ని సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి. సైన్ బోర్డ్స్, ఇక్కడ మలుపు ఉంటుంది, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంటుంది. అలాగే కొన్ని ప్లేసుల్లో ఇది ప్రమాదం జరిగే ప్రాంతం అని చెప్పి ఒక రెడ్ కలర్ స్టిక్కరింగ్ వేసి బోర్డు ఉంటుంది. అరే ఎందుకు పెట్టారు దాన్ని? ఎందుకు పెట్టారు అంటే అది జరిగే అవకాశం ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్త పడతావు అని చెప్పి పెట్టారు. దేవుడు ఎందుకురా అసలు ఆ మాట చెప్పాడు అంటే తినే అవకాశం వాళ్ళ దగ్గర ఉంది, తినద్దు. హెచ్చరిక, క్లియర్ కట్ గా హెచ్చరిక ఇచ్చాడు అంటే అది చేసే అవకాశం నీ దగ్గర ఉందనే. ఏ హెచ్చరికైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు కారులో వెళ్తూ స్పీడోమీటర్ చూస్తే, డిజిటల్ స్పీడోమీటర్స్ ఇప్పుడు ఉన్నాయి కదా, దానిలో దాదాపుగా 140 దగ్గర, 150 దగ్గర రెడ్ కలర్ లో కనిపిస్తుంది. మన బండికి కూడా కనిపిస్తుంది. 80 దగ్గర, 90, 100 దగ్గర రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అది స్పీడోమీటర్ కి పైన ఒక లైన్ ఉండి రెడ్ కలర్ లో కనిపిస్తుంది. దాని అర్థం ఏంటి అంటే బాబు అక్కడ దాకా వెళ్ళొచ్చు, కానీ వెళ్తే చాలా డేంజర్. కానీ చాలా మంది తెలుసా, అక్కడ ఆ స్థాయిలోకి వెళ్ళి యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతారు. ఎందుకురా ప్రాబ్లం వస్తుందంటే దేవుడు చెప్పింది చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. మొదటిది గుర్తించకపోతే ప్రాబ్లం వస్తుంది, రెండోది చెప్పింది చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. రూతు గ్రంథంలో కరువు రావటానికి న్యాయాధిపతుల యొక్క ప్రవర్తన, న్యాయాధిపతుల గ్రంథంలో అక్కడున్న జనం యొక్క ఆ చెప్పింది చేయకపోవడం, దేవుడు చెప్పింది చేయకపోవడం కారణం, అతి ప్రాముఖ్యమైన కారణం. మొదటిది దేవుడిని గుర్తించకపోతే ప్రాబ్లం వస్తుంది, శ్రమ వస్తుంది. రెండోది చెప్పింది చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. మూడోది ఏంటంటే సొంత నిర్ణయాలతో శ్రమ వస్తుంది. దాదాపుగా క్రైస్తవులు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, 90% మనకి ప్రాబ్లం రావడానికి కారణం సొంత నిర్ణయాలే. యెహోషువ గ్రంథంలో మీరు
7వ అధ్యాయం తీయక్కర్లేదు, సింపుల్ గా చెప్తాను. 7వ అధ్యాయం తీస్తే ఒక ఆయన కనిపిస్తాడు మనకి. ఆయన పేరు ఏంటంటే ఆకాను. ఈ ఆకాన్ గారి పరిస్థితి ఏంటరా అంటే 7వ అధ్యాయమైనా 7వ అధ్యాయం. ఆకాన్ గారి పరిస్థితి ఏంటంటే సొంత నిర్ణయం తీసుకున్నాడు మనోడు. దేని గురించి అంటే బంగారం గురించి, ఒక క్లాత్ గురించి అంతే. అప్పటికి దేవుడు చెప్పాడు, నీకు అది వద్దు, నీ ఎవ్వరికే ఎరుకో ప్రాంతంలో ఉన్న ఆ యొక్క వస్తువులేమీ వద్దు అని చెప్పాడు దేవుడు. మనోడు వినలా. అందరూ విన్నారు, మనోడు వినలా. తెలుసా ఆకాను చివరి పరిస్థితి ఏంట్రా అంటే కుటుంబం మొత్తం చచ్చిపోవాల్సి వచ్చింది. కుటుంబమే కాదు, తనతో పాటు ఉన్న 36 మంది చచ్చిపోవాల్సి వచ్చింది ఇజ్రాయేలీలు. అప్పుడు యెహోషువ ఏడుస్తాడనమాట. ఏడ్చి ఏమని అడుగుతాడంటే, ఎందుకు ఇలా చేసావు, 36 మంది ఎందుకు చచ్చిపోయారు దేవా అని అడిగితే, నీలో ఉన్నవాడు పాపం చేశాడయ్యా, నువ్వు ఆ పాపాన్ని గుర్తించకుండా పనిలోకి వెళ్ళావు, సొంత నిర్ణయం తీసుకుని తాను ఇష్టానుసారంగా చేశాడు. మన లైఫ్ లో ప్రాబ్లం రావడానికి ఇంకో కారణం ఏంటో తెలుసా? సొంత నిర్ణయాలు. మన కంటికి మంచిది అనిపించింది మన లైఫ్ కి మంచి చేస్తుందనే గ్యారంటీ లేదు. డౌటే లేదు ఆ విషయంలో. కంటికి మంచిది అనిపించవచ్చు, అంతెందుకు, బర్గర్ చూస్తే చాలా మంచిది, పిజ్జా చూస్తే కంటికి చాలా మంచిది. లేకపోతే ఇంకా బాగా మొన్న మధ్యనే హైదరాబాద్ లో ఒక ఐస్ క్రీమ్, ఒక కల్తీ ఐస్ క్రీమ్ది రాకెట్ ఒకటి బయటపడింది. ఐస్ క్రీమ్ చూస్తే చాలా మంచిది, తింటే తప్పే ఉంది, వస్తే ఏముంది కోల్డ్ వస్తుంది అనిపిస్తుంది. కానీ వాడు తయారు చేసే విధానం చూస్తే ఇంకెప్పటికీ ఐస్ క్రీమ్ దగ్గరికి మీరు వెళ్ళరు. కంటికి మంచిదే కానీ ఒంటికి మంచిది కాకుండా పోయింది. సొంత నిర్ణయాలు శ్రమలను తీసుకొస్తాయి. నీ లైఫ్ లో నీకు ఇప్పుడు ప్రాబ్లంలో ఉండొచ్చు, నాకు తెలీదు, కానీ దేవుడికి తెలుసు. అందుకే నీకు తెలియపరుస్తున్నారు. నీకు వచ్చిన ప్రాబ్లం దేని వల్ల వచ్చింది, ఆ కోర్ పాయింట్ కావాలి నీకు. ఫైనల్ది దేని గురించి అనేది మనం చూస్తే, ఇది మనకు సంబంధం లేనిది. అంటే మనకు సంబంధం లేనిది మీన్స్ ఇది సొంతంది కాదు, బయటిది. ప్రకృతికి సంబంధించింది అవ్వచ్చు, బయట ఉన్న పరిస్థితులు అవ్వచ్చు. ఇట్లన్నిటికి కారణం ఏంటి? రోమిలికి రాసిన పత్రిక 1:18 చదువుతారు ఎవరన్నా? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. చాలండి, దేవుని ఉగ్రత వల్ల. అది మనకే దేవుని కృప కనిపిస్తుంది కానీ దేవుని యొక్క కోపం కనబడదు. ఇక్కడ దేవుడి కోపం క్లియర్ గా రాశారు. ఏంటంటే ఇక్కడ రాసింది ఏంటి? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఏ విధంగా? యుద్ధాల విధంగా, ప్రకృతి వైపరీత్యాల విధంగా, లేకపోతే మనము కంట్రోల్ చేయలేని ప్రాబ్లమ్స్ మనకి చుట్టూ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ దేవుడు ఎందుకు ఎలవ్ చేస్తున్నాడు రా? దేవుడు ఎలవ్ చేయకుండానే అవి జరుగుతున్నాయి అంటే కాదు కాదు కాదు, దేవుడు ఎలవ్ చేస్తేనే అవి జరుగుతున్నాయి. ఎందుకు ఎలవ్ చేస్తున్నాడు దేవుడు? ఎందుకు ఎలవ్ చేస్తున్నాడు? దీనివల్ల చేస్తున్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద, భక్తిని కోల్పోయిన విధానం మీద, దేవుని యొక్క దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుంచి ఈ లోకానికి బయలుపరచబడుతుంది. సో సమస్యలకి గల కారణం ఏంటి? శ్రమలకు గల కారణం ఏంటి? మొదటిది, దేవుణ్ణి గుర్తించకపోతే నీ లైఫ్ లో శ్రమ రావచ్చు. రెండవది, చెప్పింది చేయకపోతే, దేవుడు చెప్పింది, సేవకుడు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, వాక్యం చెప్పింది మీరు చేయకపోతే, వాక్యానుసారంగా మనం నడుచుకోకపోతే మన లైఫ్ లోకి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. థర్డ్ థింగ్ ఏంటి అంటే, మన సొంత నిర్ణయాలే మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ గా తయారవుతాయి. దానికి బయట ఎగ్జాంపుల్స్ మీకు చెప్పక్కర్లేదు, బోల్డ్ ఎగ్జాంపుల్స్ మీకు తెలుసు. ఫైనల్ది దేవుని ఉగ్రత వల్ల. సో ఇప్పుడు రూతు గ్రంథంలో ఉన్న ప్రాబ్లం గల కారణం ఏంటి అంటే దేవుని ఉగ్రత. అది విషయం. కరువు రావటానికి దేవుని ఉగ్రతే కారణం. కానీ ఇప్పుడు జరిగిన సందర్భాన్ని మనం చాలా త్వరగా చూద్దాం. ఇక్కడ ఈ మొదటి అధ్యాయంలోనే 3 స్త్రీలు కనిపిస్తారు. ఒక ఆవిడ నయోమి కుటుంబాన్ని కోల్పోయింది, మంచి కోసం వెళ్ళింది కానీ మంచి జరగలా, చెడు జరిగింది. వెళ్ళేటప్పుడు ఫ్యామిలీతో వెళ్ళింది కానీ తన భర్తని, 2 కొడుకుల్ని కోల్పోయింది. 2 కోడలు ఉన్నారు.
వాళ్ళిద్దరి ముందు 2 రూట్స్ ఉన్నాయి. నయోమి జర్నీ స్టార్ట్ చేసింది. మోయాబు నుంచి తిరిగి తన దేవుని యొక్క స్థలంలోకి, తన ప్రజల యొక్క స్థలంలోకి వెళ్ళడానికి జర్నీ స్టార్ట్ చేసింది. ఏం జరిగింది అక్కడ? 14 నుంచి చదువుతున్నా. రూతు గ్రంథంలో మొదటి అధ్యాయం 14 నుంచి. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా రూతుతో మాట్లాడుతుంది. రూతుతోనూ ఓర్ఫాతోనూ నయోమి గారు మాట్లాడారు. అమ్మా, నేను ముసలిదాన్ని అయిపోయాను, మీరు నాతో పాటు రావద్దు, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి. మీ తండ్రి గారో మీ తల్లి గారో మీకు ఏమన్నా మంచి చేయగలరు, నేనైతే ఏ మంచి చేయలేను, నా దగ్గర బిడ్డల్ని కనే అవకాశం కూడా లేదు. ఒకవేళ వాళ్ళని నేను కన్నా గానీ వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి మీరు ముసలి వాళ్ళు అవుతారు. సో ఇది అసాధ్యమైన పని, మీకు ఏది మంచిది అంటే మీరు వెనక్కి వెళ్ళిపోవడం మంచిది అనగానే వార్ఫా అనే ఆవిడి ముద్దు పెట్టుకుని, అత్త చెప్పింది విని ముద్దు పెట్టుకుని తను వెనక్కి వెళ్ళిపోయింది. కానీ రూతు వెళ్ళలేదు. 2 ఆప్షన్స్, 2 రూట్లు వాళ్ళ ముందున్నాయి. తెలుసా, దేవుడు కూడా మన ముందు రూట్స్ పెడతారు. చూస్ చేసుకోవాల్సింది నువ్వే. ఏ రూట్లోకి వెళ్ళాలి చూస్ చేసుకోవాల్సింది నువ్వే. నీకు ఆ రూట్లోకి వెళ్తే ఏం జరుగుద్ది, ఎలా ఉంటుందో చెప్పడు దేవుడు. నువ్వు వెళ్తూ ఉంటే చెప్తాడు. ఎలా అంటే గూగుల్ మ్యాప్ లాగా అన్నమాట. గూగుల్ మ్యాప్ నువ్వు అలా వెళ్తా ఉంటే ఎదరికి వెళ్ళిన తర్వాత కటింగ్ ఎప్పుడు వస్తుందో అప్పుడే చెప్పుద్ది. అది ముందు చెప్పేది. ఒక రకంగా అలాగే ఉంటుంది. మీకు అర్థం కావడానికి ఆ ఎగ్జాంపుల్ చెప్పా. అయితే వార్ఫా చేసిన తప్పు ఏంటి? వార్ఫాది అసలు తప్పు అంటారా? రూతుని సెలెక్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఈ 2 మనం చూద్దాం. వార్ఫా తీసుకున్న నిర్ణయంలో అతి ప్రాముఖ్యమైన నిర్ణయం, కనబడుతున్న నిర్ణయం ఏంటి అనేది మనం చూస్తే 15వ వచనం. ఆమె ఇదిగో నీ తోటి కోడలు, అంటే వార్ఫా గారు. ఇది నయోమి గారు రూతు గారితో మాట్లాడుతున్నారు. ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. తన జనుల యొద్దకి తన దేవుని యొద్దకి. గమనించండి, 2 రూట్లు ఉన్నాయి. ఒక రూట్ కష్టమైనా కానీ దేవుడి దగ్గరికి నేను నడిపించేది. ఇంకో రూట్ ఉంది, చాలా మంచి రూట్, అది ప్రాబ్లం లేని రూట్, సమస్య లేని రూట్, కానీ దేవుడికి దూరం చేసేది. ఇక్కడ రూటు వార్ఫా గారు ఏ రూట్ ని సెలెక్ట్ చేసుకుంది అంటే కంటికి మంచిగా అనిపించే రూట్ ని సెలెక్ట్ చేసుకుంది. ఆవిడకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంది, తప్పేం కాదు. వాళ్ళ అత్తగారు కూడా చెప్పింది అది. కానీ ఆ ఎండ్ ఏంటి, ఆ రూట్ యొక్క ఎండ్ పాయింట్ ఏంటి అది గమనించలేదు. ఆ రూట్ యొక్క ఎండ్ పాయింట్ ఏంటో గమనించింది రూతు గారు. మామూలుగా అయితే ఆ రూట్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి రూతు విషయమే తీసుకోండి. తన తల్లిదండ్రి ఇంటికి వెళ్ళిపోవడం బెటరా, ఏ మాత్రం ఉపయోగం లేని, ఆ ఊరు ఎలా ఉంటుందో తెలియని, ఆ ఊరు ప్రజలు ఎలా ఉంటారో తెలియని, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని నయోమి గారి యొక్క తోడుని కోరుకోవడం మంచిదా అంటే, జనరల్ గా నువ్వు మాట్లాడితే ఎవరు మాట్లాడినా చెప్పేది ఏంటంటే అబ్బాబ్బే ఇది కరెక్ట్ కాదు, అదే కరెక్ట్ అని. మన కంటికి అది మంచిది అనిపించవచ్చు, కానీ దేవుడు ఆ విధంగా తీసుకోడు. ఓకే, ఇప్పుడు అసలు రూతు గారిని ఎందుకు సెలెక్ట్ చేశారు అది చూద్దాం. మొట్టమొదటిది ఏంటి అంటే, ఆవిడ చూస్ చేసుకున్న రూట్ ఏదైతే ఉందో అది ఛాలెంజ్ తో కూడింది. ఛాలెంజ్ ని తీసుకోవడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. మన లైఫ్ అనేది మనం ఏమనుకుంటాం తెలుసా, కామన్ గా మన అందరి యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటది అంటే, ఏ ప్రాబ్లం లేకుండా, ఏ సమస్య లేకుండా చాలా చాలా హ్యాపీగా లీడ్ చేసే లైఫ్ కావాలి అని నువ్వు అనుకుంటావు. తప్పేం కాదు, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ తెలుసా, అలాంటి లైఫ్ నువ్వు 1 సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలు గడిపిన తర్వాత నీకేమైపోద్దో తెలుసా? నీ ఫీలింగ్ ఎలా ఉంటదంటే, అరే ఎందుకు బతుకుతున్నాంటారు నేను, ఏముందిరా లైఫ్ లో అనిపిస్తూ ఉంటుంది మనకి. నిజంగానే చాలా మంది ఆత్మహత్యలు చేసేసుకోవడానికి వాళ్ళకి శాలరీ లేక కాదు, జాబ్ లేక కాదు, ఎందుకు వాళ్ళు లైఫ్ ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఒకే ఒకటి, నా మనశ్శాంతి లేదన్న.
ఏమండి ఒకటండి, ఛాలెంజ్ ఉన్న రూట్ నువ్వు తీసుకుంటే, ఛాలెంజ్ ఉన్న రూట్ లో నువ్వు జర్నీ చేస్తున్నప్పుడు దేవుడి యొక్క ప్రజెన్స్ నువ్వు అనుభవిస్తావు. దేవుడి యొక్క శక్తి ఏంటో నువ్వు అనుభవిస్తావు. శ్రమలు ఉన్నప్పుడే కదా దేవుడి శక్తి ఏంటో నీకు తెలిసేది. అంతా బాగుంటే దేవుడి శక్తి నీకేం తెలుస్తుంది? నామకం ఏం తెలియదు. అంతా బాగున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు తెలుసా? అంతా బాగుండి అంతా ఇదిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తా ఉంటారు అంటే మన చేతులారా మనమే పాపంలో పడతాం. అది ప్రాబ్లం ఉందనుకో, పాపంలో పడం, ప్రేయర్లో పడతాం. నిజంగానే రూతు విషయంలో తను ఛాలెంజ్ ఏదైతే అది ఛాలెంజ్ గా అనిపించిందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ లో మనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ ఒక పని చెయ్యాలన్నా లేకపోతే ఓ పనికి ముందుకెళ్ళాలన్నా మనం ఆలోచించేది ఏంటంటే అమ్మో అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో అని. ప్రాబ్లం ఎక్కడైనా ఉంటది. నువ్వు ధైర్యపడాల్సింది, నువ్వు ముందుకు వెళ్ళాల్సింది ఆ ప్రాబ్లం కన్నా పెద్దగా ఉన్న ఈ సృష్టి మొత్తాన్ని సృజించిన దేవుడు నీ వెనకాల ఉన్నాడు. దేవుడు నీ వెనకాల ఉంటే ప్రాబ్లం పెద్దదా? కాదు కదా. ప్రాబ్లం చూసి భయపడద్దు. ఆ ప్రాబ్లంతో నీ దేవుడు ఎంత గొప్పోడో చెప్పు. నీ వెనకాల ఉన్న ఆయన ఇంకెంత గొప్పోడో చెప్పు. అప్పుడు ప్రాబ్లం చిన్నదనిపిస్తుంది. ఛాలెంజ్ని తీసుకోవడానికి ఇష్టపడండి. ఛాలెంజ్ని తీసుకుని ఛాలెంజింగ్ గానే లైఫ్ ని లీడ్ చేయండి. అప్పుడు దేవుని ప్రజెన్స్ ని అనుభవిస్తావు. ఫైనల్ గా నువ్వేమవుతావు తెలుసా? ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తిగా మారిపోతావు. దేవుని గురించి గొప్పగా చెప్పడానికి సిద్ధపడిపోతావు. ఎందుకంటే నీ లైఫ్ లో బోల్డ్ అనుభవాలు ఉంటాయి. ఇది నా లైఫ్, ఇట్లాంటి లైఫ్ నేను లీడ్ చేశా, ఇదిగో ఇక్కడ నేను నిలబడ్డా. రూత్ అలా నిలబడి ఈ రోజు బైబిల్లో ఒక గ్రంథాన్ని ఆవిడ పేరు మీద రాయడానికి మూలమైంది. ఛాలెంజ్ తీసుకోవడానికి నిలబడింది. రెండోది ఏంటంటే డెసిషన్ మేకింగ్. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకోవడానికి తను సిద్ధపడింది. కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకుంది. ఎవరిని బేస్ చేసుకుని అంటే దేవుని బేస్ చేసుకుని, తన సొంత జ్ఞానాన్ని బేస్ చేసుకుని కాదు. దేనికి ఈ నిర్ణయం తీసుకుందో కొన్ని విషయాలు మనం చదువుదాం, బాగుంటది. 16 నుంచి చదువుతున్నా. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. రెండోది, ఇది మొదటిది, నన్ను బతిమాలొద్దు, నేను నీ వెనకాలే వస్తాను. నన్ను నువ్వు రావద్దని నువ్వు చెప్పొద్దు. తన అత్తగారితో చెప్తున్నమాట. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నీ దేవుడే నా దేవుడు. ఇంకా బాగా చెప్పుద్ది తర్వాత, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చెయ్యునుగాక నేను. ఫైనల్గా ఏం చెప్తుందో తెలుసా? నాకు కీడైనా పర్లేదు, మేలైనా పర్లేదు, నేను నువ్వెన్నుకున్న ప్రాంతంలోనే ఉంటాను. ఎందుకుంటాను అంటే నీ దేవుడు నా దేవుడిగా కావాలి. నీ దేవుడి యొక్క గొప్పతనం నాకు తెలుసు. ఆ దేవుడే నాకు కావాలి. ఆయన మేలు చేసినా మేలు చేయకపోయినా అది కీడే అవనే, కానీ నా డిసిషన్ ఇదే, నా నిర్ణయం ఇదే. ప్రాబ్లంకి సొల్యూషన్ దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలుసా? నీ యొక్క చాయిస్ మంచిదైతే, నీ చాయిస్ దేవుడు అనుకున్నదైతే డెఫినెట్లీ దానికి సొల్యూషన్ వస్తుంది. రూత్ యొక్క పరిస్థితి మారడానికి ఈ మాటలే కారణం. ఆ తర్వాత జర్నీ జరిగింది. 20 చదువుతున్నా. జర్నీ జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత నయోమి పరిస్థితి చూడండి, చాలా బాధగాను విచిత్రంగానే అనిపిస్తుంది. అదేంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు నయోమియే కదా అంటే, అబ్బెబ్బే నా పేరు నయోమి కాదు అంటే, నయోమి అంటే అర్థం ఏంటి అంటే మంచి, మధురం, ఆహ్లాదకరమైన, ఈ విధమైన అర్థాలు వస్తాయి. నా పేరు నయోమి కాదు, ఎందుకంటే నేను భర్తను కోల్పోయా, కొడుకుల్ని కోల్పోయా. ఫైనల్ గా నా పేరు ఏమైపోయింది అంటే మారా, చేదైపోయింది అని చెప్పింది. ఆ చెప్పడం ఎలా చెప్పిందో చూడండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. చాలాసార్లు మనం పేరు మారిస్తే పరిస్థితులు మారతాయి అనుకుంటాం. పేరు మారిస్తే పరిస్థితులు ఏం మారవు. మన ప్రవర్తన మారితే పరిస్థితి మారుద్ది. ఓకే, చాలా మంది పాపం
నాగరాజను, వెంకటేశ్వరరావును ఇలాంటి పేర్లు ఉంటాయి. మన వాళ్ళు అది నేను తప్పు అంటలేదులేండి, మామూలు చెప్తున్నా. బాప్తిజం తీసుకున్నప్పుడు పేరు మారుస్తారు. ట్విస్ట్ ఏంటో తెలుసా? వాళ్ళ ప్రవర్తన మారదు, పేరైతే మారుతుంది. దేవుడు నువ్వు పేరు మార్చుకున్నావా లేదా అని చూడ్డం, నీ ప్రవర్తన మారిందా లేదా అనే చూస్తాడు. ఇక్కడ నయోమి యొక్క ప్రవర్తన మారకపోయినా, లేకపోతే పేరు మార్చేసుకున్నా, నయోమి యొక్క ప్రవర్తన బట్టో, నయోమి యొక్క పేరుని బట్టో దేవుడు ఘనమైన కార్యాన్ని చేయలే. రూతు యొక్క ప్రవర్తన బట్టి చేశాడు. రూతు యొక్క ప్రవర్తన బట్టి. పేరుకు తగిన బ్రతుకు బ్రతకడం నేర్చుకోవాలి మనం. పేరుకు తగిన బ్రతుకు. నీ పేరేంటి అని నేను అడగట్లా, నా పేరేంటి దాన్ని బట్టి నేను బ్రతుకుతున్నాను నేను చెప్పట్లా. మనందరం ఎవరు అంటే ఫైనల్ గా దేవుని యొక్క బిడ్డలం. ఓకే, మనం ఏదన్నా మంచి చేస్తే దేవుడికి మహిమ వస్తుంది, మనం చెడు చేస్తే దేవుడికి చెడ్డ పేరు వస్తుంది. బయట ప్రపంచంలో యూట్యూబ్ లో ట్రోల్స్ లో మేమ్స్ లో కనిపించేవన్నీ అయ్యే. ఇప్పుడు ప్రపంచంలో లేకపోతే యూట్యూబ్ లో మన ఆంధ్రాలో ఎవరు కనిపిస్తున్నారు అంటే దేవుడి యొక్క పేరుని పాడు చేసే వ్యక్తులు కనిపిస్తున్నారు. దేవుడి యొక్క పేరుని అవమానంగా మార్చే వ్యక్తులు కనిపిస్తున్నారు. పేరుకు తగిన బ్రతుకు బ్రతికే వాళ్ళు లేరు. మన పేరుకు మాత్రమే మనం క్రైస్తవులం, కానీ మన యొక్క లైఫ్ లో ఎక్కడ క్రీస్తు కనిపించడు. మన ప్రవర్తనలో, మన మాటల్లో, మన యొక్క ఆలోచనలో ఎక్కడా క్రీస్తు కనిపించడు. యేసయ్య స్వభావం, యేసయ్య తత్వం, యేసయ్య ఆ క్షమాపణ గుణం మనం జస్ట్ 2 రోజుల క్రితమే, ఒక 3 days క్రితం ఫ్రైడే ఆ 7 మాటలు మనం ధ్యానం చేసేసాం. ఓకే, దానిలో ఉన్న ఏనాడు మనం పాటించాం, అది సమస్య మనతో. రూతు పేరుకు తగినట్టుగా బ్రతికింది. ఓకే, ఇది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయంలోకి వెళ్ళిపోదాం, ఇంకా కరగంట ఉంది, మిగిలిన 3 క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు మొదటి అధ్యాయానికి ఒక పేరు పెట్టాలంటే ఆ పేరు ఏంటి అంటే ప్రాబ్లమ్స్ తో ప్రయాణం. ఎందుకంటే ఆ మొత్తం భాగంలో మనకు కనిపించేది అదే. రెండో అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టాలి, టైటిల్ పెట్టాలి అంటే పని, వర్క్. ఇక్కడ 2 కనిపిస్తారు ఈ రెండో అధ్యాయంలో. మొదటి అధ్యాయంలో 2 కనిపించారు, నయోమి, రూతు. ఇప్పుడు రెండో అధ్యాయంలో ఇంకిద్దరు కనిపిస్తారు, రూతు, బోయాజ్. రూతుకి ప్రాబ్లం ఏంటో తెలిసింది. సో రెండో వచనం చదువుతున్నా. ఈ బోయాజ్ గురించి రూతుకి తెలియదు, నయోమి కూడా చెప్పలేదు. ఓకే, మోయాబీయురాలైన రూతు 1 నుంచి చదువుతున్నా. నయోమి పెనిమిటికి బంధువకుడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలెకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయాజు. మోయాబీయురాలైన రూతు. ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఉంది, అదేంటంటే మోయాబీయుల యొక్క ఆ యొక్క వస్త్రధరణ, ఇజ్రాయేలీల యొక్క వస్త్రధరణ వేరుగా ఉంటది. మోయాబీయుల యొక్క రంగు, వాళ్ళ రూపం, ఇజ్రాయేలీల యొక్క రంగు, రూపం వేరుగా ఉంటది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీకు ఇంకా బాగా అర్థం కావడానికి. మీకు నార్త్ ఇండియన్స్, మన ఇండియానే, అందరం ఇండియానే, నార్త్ ఇండియన్స్ వేరుగా, సౌత్ ఇండియన్స్ వేరుగా ఉంటారు. నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ డిఫరెన్స్ మీకు చెప్పేస్తాను. ఎందుకంటే వాళ్ళు వేరే ప్రాంతం నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారు వాళ్ళు. మనమేమో సౌత్ ఆఫ్రికా, ఈ యొక్క వేరే వేరే ప్రాంతాల్లోంచి సముద్ర మార్గాల దగ్గర ఇండియాకి వచ్చాం. అంటే ఇండియాకి జనం ఇండియాలో ఎవరో పుట్టలేదు, అవన్నీ అబద్ధాలు. ఇండియాకి వలస వచ్చిన వారే ఇండియాలో ఉన్నారు. ఓకే, అందుకనే మీరు సౌత్ ఇండియా అంటే మన ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కింద ఉన్న కేరళ, ఈ ప్రాంతాలన్నీ మీరు చూస్తే ఈ సౌత్ ఇండియన్స్ కొంచెం ఎట్లా ఉంటారంటే లైట్ గా బ్రౌన్ కలర్ లో ఉంటారు, కొంతమంది బ్లాక్ లో ఉంటారు. వాళ్ళ నోస్, ముక్కు ఉంటుంది కదా, ఆ ముక్కు షార్ప్ గా ఉండదు, ఫ్లాట్ గా ఉంటది, తప్పడ ముక్కులాగా ఉంటది దాన్ని మామూలుగా జనరల్లీ. అయితే నార్త్ ఇండియాలోకి వెళ్ళండి, అక్కడ వాళ్ళు కొంచెం ఫేర్ గా ఉంటారు. అట్లాగే వాళ్ళ ముక్కు చాలా షార్ప్ గా ఉంటది. ఒక రకంగా చెప్పాలి అంటే ఆఫ్ఘనిస్తాన్, అట్లాగే ఆ పైన ఉన్న ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసించే జనం, ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఎలా ఉంటారో అక్కడ ఉన్న వాళ్ళు అలా ఉంటారు. మన వాళ్ళు వేరుగా ఉంటారు. ఎందుకు ఈ వివరణ అంతా చెప్తున్నానంటే, ఇక్కడ మోయాబీయురాలైన రూతు, ఆవిడ వేరుగా కనిపించేది. అక్కడ ఆవిడ కొంచెం విచిత్రంగా చూసేవారు. ఎవర్రా ఈవిడి, మన 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 కంట్రీ ఆవిడ కాదే, మన ప్రాంతానికి సంబంధించిన ఆవిడ కాదే, ఎవరివిడి అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్టోరీ ఏంట్రా అంటే, నయోమి ఉంది కదా, మోయాబు ప్రాంతం వెళ్ళింది కదా, అక్కడ తన భర్తనే బిడ్డల్ని కోల్పోయింది, ఈవిడ మాత్రం నాకు అత్తే కావాలని వచ్చిందంటరా. ఏంటి, ఎవరో లేరు, అత్త కావాలని వచ్చింది, వాళ్ళకి ఆస్తి లేదు, ఏమీ లేదు కదా,
వాళ్ళకేదో ఓ పొలం ఉంది, అది కూడా ఉపయోగం లేనిది కదా, ఎందుకు వచ్చింది? ఇది ప్రశ్న. దాన్ని బోయాజు కూడా విన్నాడు. ఆ తర్వాత సందర్భాల్లో మీరు చదివితే అది కనిపిస్తుంది, మనం చదువుదాం. సో ఇప్పుడు మనకు కనిపించే వ్యక్తి ఎవరంటే బోయాజు. ఒక ఒక గొప్ప వాడని ఇక్కడ కనబడుతుంది, ఆస్తిపరుడు అని కనిపిస్తుంది, మంచి రైతు, ఇంకా బాగా చెప్పాలంటే మంచి లీడర్ అండి. ఇప్పుడు మనం బోయాజు గురించి చూద్దాం. ఒక వ్యక్తి ఇక్కడ మనం చూసేది, ఈ 2వ అధ్యాయంలో మనం చూసేది పని గురించి చూస్తాం. రెండోది ఒక మంచి పని చేసే వ్యక్తిని, ఒక మంచి యజమానుణ్ణి, ఇద్దరిని మనం చూస్తాం. వాళ్ళిద్దరే రూతు, బోయాజు. బోయాజు గురించి మీరు చూస్తే, బోయాజు పొలంలోకి వస్తాడు. వచ్చి రాగానే కామన్ గా బయట ఉన్న యాజమాన్య విధానం ఎలా ఉంటుందంటే, పనోడు ముందు మాట్లాడాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ బిబ్లికల్ లీడర్స్ ఎట్లా ఉంటారు అంటే, ముందు నేను పలకరించాలి అనే విధానం కనిపిస్తుంది. మీరు గమనిస్తే బయట పాస్టర్ గారు వచ్చినా, లేకపోతే చర్చిలో ఉన్న లీడర్స్ ఎవరన్నా వచ్చినా, లేకపోతే ఎవరన్నా వచ్చినా, మన చర్చిలోనే చెప్తున్నా, మన చర్చెస్ లోనే వెంటనే ఉన్న విశ్వాసులు వెంటనే లేచి ప్రైజ్ లార్డ్ చెప్పాలి. అలా చెప్తే వాడు మంచి విశ్వాసి అని ఒక ముద్ర వేస్తారనమాట. అలా చెప్పకుండా వాడు కూర్చున్నాడో, ఫోన్ చూసుకున్నాడో, ఇలాంటివి ఏమైనా చేశాడు అనుకోండి, ఈ వేస్ట్ గా ట్రీడ్ అన్నట్టుగా ఉంటది. అంతే తప్ప ఆయన్ని కూడా పిలిచి, ఏ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ తమ్ముడు, ఇట్లా మనం చెప్పం. లేకపోతే ఆయన అసలు గుర్తించం మనం. కానీ ఇక్కడ బోయాజు తత్వం ఎలాంటిది అనేది మనం చూస్తే, ఇప్పుడు 4వ వచనం చదువుదామా? 3 చదువుదాం, 3, 4 చదువుదాం. ఎవరన్నా చదువుతారా? టైం అయిపోతుంది, ఎవరన్నా చదువుతారా? నేను చదివినా. ఓకే, నేను చదువుతున్నా. 4వ వచనం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడయుండును గాక అని చేను కొయ్యి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. ఈ పదాలు 2 భలే ఉన్నాయండి. మనం పలకరించుకునేటప్పుడు, అయితే వెళ్ళేటప్పుడు అస్తమాను ప్రైజ్ లార్డ్ అని చెప్పి మనం ఏదో అది ఒక ఊత పదంగా మారిపోయిందేమో అనిపించింది. చదివినప్పుడు నాకు అనిపించిన మాట, శుభ్రంగా ఇట్లాగా దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ ఇట్లా మనం పలకరించుకుంటే, అది కూడా మనసులో నుంచే, పైకి కాదు. మనం ప్రైజ్ లార్డ్ చెప్పేది చాలా మంది తను క్రైస్తవుడని తెలియాలనో, లేకపోతే తన గురించి అబ్బో చాలా భక్తిపరుడని అనిపించుకోవాలనో చాలా మంది చెప్తారు. అది మంచిది కాదు. మనసులో నుంచి ఈ మాట వచ్చింది బోయాజ్కి. ఏమనంటే, యెహోవా మీకు తోడయుండును గాక అనగానే అవతల వాళ్ళు ఏమన్నారో తెలుసా? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. సో ఒక లీడర్ ఎలా ఉండాలి అంటే, వాళ్ళు ఏం చేస్తే నేను అది చేస్తాను అనేటట్టు ఉండకూడదు. వాళ్ళు ఏం చేసినా నేను దేవుడు అనుకున్నట్లుగా చేస్తాను అనేటట్టుగా ఉండాలి. అది ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత ఇతనిలో కనిపించే మొట్టమొదటిది ఏంటంటే, మంచి పలకరింపు, అతి ప్రాముఖ్యంగా మంచి గుర్తింపు. అవతల వ్యక్తిని గుర్తించాడు, పనిని కాదు, వాళ్ళ యొక్క స్థాయిని, స్థానాన్ని కాదు, వారి యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించాడు. అది. రెండోది ఏంటి అంటే, చాలా గొప్ప గ్రహింపు ఉందండి ఆయనలో. ఎందుకో తెలుసా? అంతమంది పని వాళ్ళలో ఒక వ్యక్తి వెంటనే గుర్తుపెట్టాడు. ఎవరు ఆవిడ? ఆవిడ ఇక్కడ ఏం చేస్తుంది అనగానే, ఆవిడెవరో కాదు, రూతే. అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాడిని చూచి, ఈ చిన్నది ఎవరని అడుగగా, అంతమంది పని వాళ్ళలో ఆవిడెవరో అని వెంటనే అడిగాడు. మనం కూడా కొన్నిసార్లు పని చేస్తాం. ఎంత బాగా పని చేస్తామో అంటే, అక్కడ చెప్పిన పని మాత్రమే చేస్తాం, పక్కన దాన్ని కూడా పట్టించుకోం. మనం పక్కన ఉన్న పరిస్థితిని కూడా పట్టించుకోం. ఒకవేళ మన లీడర్స్, టీమ్ లీడర్స్ కానీ ఎవరన్నా, ఏంటి నువ్వు ఎందుకు అది చేయలేకపోయావు, ఎందుకు అది చూడలేకపోయావు అంటే, మీరు నాకు చెప్పలేదు కదా. అంటే మన యొక్క పని విధానం ఆసక్తి లేకుండా పని చేసాం అని చెప్పి బయటికి తెలుస్తుంది. ఇక్కడ ఇతని దగ్గర, మనం బోయాజు దగ్గర గమనించాల్సింది, గ్రహించాల్సింది ఏంటంటే, చాలా క్లారిటీగా తన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద పూర్తి గ్రహింపు కలిగి ఉన్నాడు అనమాట. ఎవరున్నారు, ఎందుకున్నారు, ఎందుకోసం ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, పనివారి మీద ఒక ధ్యాస కలిగి, తన యొక్క పరిసరాల్లో ఉన్న పరిస్థితుల మీద ధ్యాస కలిగి,
తన పరిసరాల్లో ఉన్న వ్యక్తుల మీద ధ్యాస కలిగి వాళ్ళ అవసరాలు ఏంటో తీర్చిన వ్యక్తిగా 2వ అధ్యాయంలో ఆయన చాలా క్లియర్ గా కనిపిస్తాడు. తర్వాత చదివి ఒకవేళ అవకాశం ఉంటే ఈ రోజు 2వ దాంతోనే ముగిద్దాం. అదేంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం 2వ అధ్యాయం 8 నుంచి అక్కడక్కడ చదువుదాం, 8 నుంచి 16 వరకు. అప్పుడు బోయాజు రూతును పిలిచారు. రూతుతో మాట్లాడాడు, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలోకి ఏరు కొనుటకు పోవద్దు. ఎంత కంపాషన్ కలిగి ఉన్నాడో చూడండి, అంటే కనికరం కలిగి ఉన్నాడు, కరుణ కలిగి ఉన్నాడో చూడండి. ఈవిడెవర్రా మన పొలంలోకి వచ్చి ఏరుకుంటుంది, మొత్తం పనులన్నీ వెళ్ళిపోతాయి, ఇప్పటికే కరువు మన ప్రాంతంలో, ఎంత మిగిలితే అంత అమ్ముకుంటే బాగుంటది, పరిస్థితులు బాగాలేదు అని అనుకోలా. ఎందుకు అనుకోలేదు? అసలు ఎందుకు ఈ పని చెప్పాడు? ఎక్కడికి వెళ్ళొద్దో, మన పొలంలోనే ఉండు, ఇక్కడే వేరుకో, ఎందుకు చెప్పాడు ఇది? లేవియాకాండం 19వ అధ్యాయం 9 నుంచి 10 వరకు. 19వ అధ్యాయం మరియు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కొయ్యకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. పరిగె అంటే వీళ్ళు కట్ చేస్తున్నప్పుడు కొన్ని పనలు పడిపోతా ఉంటాయి, వాటిని ఏరుకొనకూడదు. మరి ఎవరు కొంచాలి వాటిని? నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, అంటే పడిపోయిన వాటిని. ఇప్పుడు మనకి మామిడి తోట ఉందనుకోండి, కొన్ని గాయలు కింద రాలిపోతాయి కదా, వాటిని అలాగే వదిలేయాలి. ఇది అంటే మనకున్న రూల్ కాదండి, అప్పట్లో ఆ టైంలో వాళ్ళకున్న రూల్. దేనికి అనేది గమనించండి ఇక్కడ. ఇప్పుడు ఈ రూల్ చేయాలా లేదనేది పక్కన పెడతాం. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. అది విషయం. ఆ మాటని ఇక్కడ గమనించారా? న్యాయాధిపతుల్లో ఉన్న మాట ఏంట్రా అంటే, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేశారు, దేవుడి ఆలోచనని, దేవుడి యొక్క విధానాన్ని ఎరగకుండా వారు పనిచేశారు. బోయాజు మాత్రం ఎలా పనిచేశాడో తెలుసా? దేవుడు ఏం చెప్పాడు అనే దాన్ని బట్టే పనిచేశాడు. తను చేసిన పని కూడా చాలా యథార్థంగా, ధర్మశాస్త్రంలో ఏ విధానం ఉందో, ఆజ్ఞల్లో ఎలాంటి ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞల ప్రకారంగా కనికరం కలిగి పనిచేసి ఆ మాటను అక్కడ చెప్తున్నాడు అనమాట. నువ్వు ఎక్కడికి వేరే చోటకి వెళ్ళొద్దు అని చెప్పి ఇంకేం చేస్తున్నాడు? వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఈ మాట చెప్పిన తర్వాత ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు తాగుమని చెప్పాను. ఎంత అద్భుతం చూడండి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగనో అని చెప్పగా, బోయాజు, నీ పనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. బైబిల్లో ఉన్న ఒక మాట ఏంటంటే, నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావంట. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. ఈవిడ చేసిన పని తన అత్తకే, కానీ దేవుడు సహాయం ఎక్కడి నుంచి చేశాడంటే వేరొక దగ్గర నుంచి సహాయం చేశాడు. జాగ్రత్త. మనం ఏమనుకుంటాం ఒకసారి ఆలోచిద్దాం. మనం ఏమనుకుంటాం అంటే, అరే సర్లే, ఆడలా ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఉన్నాను, ఆడలా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి నేను ఇలా ప్రవర్తిస్తా, ఆడు నాకు అన్యాయం చేశాడు కాబట్టి నేను అన్యాయం చేస్తా అని చెప్పి మనం అనుకుంటాం. అది చేయకూడదు వాక్యానుసారంగా అయితే. మరి ఏం చేయాలండి? దేవుడు ఏం చేశాడు? క్షమించి వదిలేశాడు. ఫోన్లే కదా అని వదిలేశాడు. ఆ తత్వం మనకు రావాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడ ఎవరు ఏం చేశారో దాన్ని బట్టి చేయడానికి నువ్వు లేవు. దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను ఎన్నుకున్నదే, నిన్ను కాపాడుకున్నదే, నీకు రక్షణ ఇచ్చింది, తన రక్తాన్ని నీ కోసం అర్పించింది దాని గురించే. నువ్వు అలా బ్రతుకుతావని దాని గురించే. రూతు లైఫ్ లో నుంచి అదే జరిగింది. రూతు తన అత్తకే చేస్తే దేవుడు బోయాజు ద్వారా రూతుకి జరిగించారు. నువ్వు చేసింది నాకు తెలుసు, దాన్ని బట్టి నేను ఇంత కనికరాన్ని చూపిస్తున్నా. మనం కనికరం పొందాలని ఆశపడతాం, కానీ కనికరం చూపాలి అని మాత్రం మన మైండ్లో ఉండదు. అర్థమైందో లేదో? దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలనో, కరుణ పొందాలనో, కనికరం పొందాలనో మనం ఆశపడతాం. మంచిదే, దేవుడు ఇవ్వడానికి సిద్ధమే. కానీ నువ్వు ఎవరికైనా చూపిస్తున్నావా?
చాలా వరకు మనకి ఒక జాబ్‌లో సెటిల్ అవ్వడానికి, లేకపోతే ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఎవరో ఒక వ్యక్తి కారణం అవుతాడు. మనం ఒక స్థాయికి ఎళ్ళిపోయిన తర్వాతండి, మనల్ని ఎవరైతే నడిపించారో, మనల్ని ఎవరైతే చేయూతనిచ్చారో వాళ్ళని మర్చిపోతాం మనం. అసలు వాళ్ళని పట్టించుకోం. పైగా కనీసం కృతజ్ఞత కలిగి ఉండం. నీకు వాళ్ళని ఏర్పరిచి, వాళ్ళనక్కడ పెట్టి, నువ్వు ఒక స్టెప్ ఎక్కేటట్టు చేసింది దేవుడే. నువ్వు నెక్స్ట్ లెవెల్‌లోకెళ్ళడానికి అతని ద్వారా సహాయం చేశాడు. నువ్వు అతన్నే మర్చిపోయే పరిస్థితి. లేతే ఆ వ్యక్తినే మర్చిపోయే పరిస్థితి. అది క్రైస్తవుడి యొక్క లక్షణం కాదు. రూతు ఎక్కడో నయోమికి తోడుగా ఉండడానికి తనొచ్చేస్తే, తను నయోమికి చేసిన దాన్ని బట్టి ఇక్కడ బోయజు సహాయం చేస్తున్నాడు. తను మంచిని విత్తింది, వేరొక చోట అదే మంచిని కోస్తుంది. తను ప్రేమను విత్తింది, వేరొక చోట అదే ప్రేమను కోస్తుంది. తను కనికరాన్ని, కరుణని విత్తింది, వేరొక చోట అదే కరుణని, కనికరాన్ని కోస్తుంది. లీడర్‌గా ఉన్న ఈయన దగ్గర నుంచి మనం చూడాల్సింది అదే. కనికరం కలిగిన ఒక గొప్ప లీడర్. సో, ఇంకేం చెప్పాడు ఈయన అనేది మీరు చూస్తే గనక 16వ వచనం చదివి మనం క్లోజ్ చేద్దాం. 16వ వచనం. మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. ఎంత బాగుందో చూడండి. ఒక మోయాబీరాలు దేవుని యొక్క శాపాన్ని పొందుకున్న వ్యక్తి. కానీ ఇక్కడ దేవుడి కనికరాన్ని దేవుని ప్రజల ద్వారా పొందుకుంటున్న వ్యక్తి. దేనికి కారణం ఏంటి? ఒకే ఒక్కటి తెలుసా? కారణం ఏంటి అంటే తను ఛాలెంజ్‌ని స్వీకరించిందండి. ఛాలెంజ్‌ని తీసుకుంది. శ్రమ అయినా పర్లా, నాకు దేవుడు శ్రమ పెట్టినా పర్లా, నేను దేవుణ్ణి, దేవుని ప్రజల్ని, దేవుని సన్నిధిని నేను విడవను. 2 రోడ్లున్నాయి. ఆ 2 రోడ్లలో ఒక కార్నర్‌లో తనకి దేవుడు కనిపించాడు. కానీ రోడ్డయితే బాలా. కానీ సెలెక్ట్ చేసుకుంది అదే. నీ సెలక్షన్ ఏంటి? నీ చాయిస్ ఏంటి? ఒకవేళ ఇట్లాంటి డెసిషన్ తీసుకునే పరిస్థితి వస్తే ఏ డెసిషన్ నువ్వు తీసుకుంటావు? మన ముందు కూడా చాలా సార్లు ఇలాగే ఉంటది తెలుసా? ఒకటి, పాపం చేయకుండా, కష్టంగా అయినా పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతికే రోడ్డు కనిపిస్తది. ఇంకోవైపు పాపంలో పడిపోవడానికి చాలా అవకాశాలున్న ఇంకో రూట్ కనిపిస్తది. ఏ రూట్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు? శ్రమ ఉంది, సమస్య ఉంది, బాధ ఉంది. అమ్మో! అయితే ఈ రూట్ వద్దులే నాకు అనుకుంటావా? కానీ ఆ రూట్‌లో దేవుడు ఉంటాడు నీతో పాటు. ఆ రూట్‌లో నీకు తోడుగా దేవుడు సిద్ధంగా ఉంటాడు. చూడ్డానికి అది ప్రాబ్లమాటిక్‌గా కనిపించొచ్చు. కానీ ఎండింగ్ చాలా అద్భుతంగా ఉంటది. దేవుడితో సంబంధం కలిగి, దేవుడి తోడుతో మనం ఉండగలం. ఇంకో రూట్ చూడ్డానికి చాలా బాగా కనిపించొచ్చు. కానీ అది డెడ్ ఎండ్ అయ్యి ఉంటది. చివరికెళ్ళేటప్పటికి ఏమి ఉండదు. డెడ్ ఎండ్. అయితే డెడ్డే. ఏముండదు. నీ చాయిస్ ఏంటి? రూతు చాయిస్ ఏంటి? రూతు ఏది చూస్ చేసుకుందో దాన్ని బట్టి దేవుడు వేరొక చోట నుంచి సహాయం చేశాడు. రూట్ సెలెక్ట్ చేసుకుంది ఆవిడ. ఆ రూట్‌లో అన్యాయంగా దేవుడు వదిలేయలా. ఆ రూట్‌లో బోయాజుని పెట్టాడు. ఆ బోయాజు ద్వారా తన లైఫ్ మారిపోయింది. తర్వాత 3వ అధ్యాయం, 4వ అధ్యాయం మనం ధ్యానం చేస్తే లైఫ్ అంతా మారిపోయింది. మొదటి అధ్యాయం ప్రాబ్లమ్‌తో స్టార్ట్ అయింది. రెండో అధ్యాయం పనితో ముగించబడింది. గమనించండి. ప్రాబ్లమ్ నుంచి నువ్వు బయటికి రావాలంటే పని ప్రారంభించాలి. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయలా. మనం ఏం చేస్తాం? ప్రభువా నువ్వే సహాయం ఎక్కడి నుంచో ఒకడి నుంచి తీసుకురా అని చెప్పి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాం. వెయిట్ చేస్తాం. ప్రభువా నాకు ఇది నచ్చట్లేదు, ఇలా చేయట్లేదు, అలా చేయట్లేదు. నాకు ఇది కాదు ఇంకొకటి ఏదో కావాలి.
వెయిట్ చేస్తానే ఉంటాం. ఇది లైఫ్ టైం ప్రాసెస్ లాగా ఉంటుంది మనది. కానీ రూత్ ఆ పని చేయలే. అసలు వాస్తవం చెప్పండి, మీరు ఆలోచించండి. ఎవరి ప్రాంతం అది? నయోమి ప్రాంతం. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రాంతానికి సంబంధించిన నయోమియే కదా. తీసుకొచ్చింది నయోమి. అరే మా అత్త బయటికి వెళ్ళి ఏమన్నా తీసుకొస్తే మనం తిందాంలేని ఇంట్లో కూర్చోలే. అత్తని ఇంట్లో పెట్టి నేను బయటికి వెళ్తాను. పని ప్రారంభించింది. పని ప్రారంభిస్తే అక్కడ దేవుడు తోడున్నాడు. పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటే లేడు. గుర్తుపెట్టుకోండి. బద్ధకంతో కూర్చుంటే లేడు. బద్ధకంతో కూర్చుని మళ్ళీ దానికి మనం పెట్టే పేరేంటంటే ప్రేయర్. ప్రార్థన ఉండాలి. ప్రార్థనతో పాటు ప్రయత్నం ఉండాలి. దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఆ పొలంలో బోయాజుని సిద్ధపరిచి ఉంచాడు. ఆ పొలం దాకా ఈవిడ వెళ్ళాలిగా. నీకు కూడా అంతే తెలుసా, మన లైఫ్ లో కూడా పని దగ్గర నీకు ఒకరిని సిద్ధపరిచి ఉంచారు. నీకు నీ పోషణ నిమిత్తం. నేనేమంటానంటే చాలా మంది హిందువులు డబ్బున్నోళ్ళు అవుతారు. రిలయన్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓ తమ్ముడు నన్ను ఒకసారి అడిగాడు, అన్న రిలయన్స్ వాడు అంత డబ్బున్నోడు ఎందుకంటే, ఎందుకంటే తమ్ముడు మనకి బద్ధకం ఎక్కువ. ఆ పని చేయడానికి, అంత ఛాలెంజింగ్ లైఫ్ తీసుకోవడానికి మనం ముందుకు వెళ్ళము. కనీసం అక్కడ పని చేసైనా నువ్వు పోషించబడతావని ఆడికి డబ్బులు ఇచ్చాడు దేవుడని. అర్థమైందో లేదో మీకు? ఆడికి అంత పెద్ద కంపెనీని, డబ్బుని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే తన బిడ్డల అవసరాలు తీర్చడం కోసం. సీరియస్లీ. కానీ మన పరిస్థితి ఏంటంటే అయినా కానీ మనం అక్కడికి కూడా వెళ్ళాం. ఆ పని కూడా మనం చేయడానికి ముందుకు వెళ్ళాం. ఓ స్టోరీ నాకు గుర్తుంది. ఓ ప్రాంతంలో అంట ఒక ఒకప్పుడుది ఒక ప్రాంతంలో ఒక రాజ్యం అది. ఆ రాజ్యంలో రాజుకి ఒక రూల్. అదేంటంటే ఆ రాజ్యాన్ని 10 సంవత్సరాలు పరిపాలించాలి. ఆ 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇంకా అతనికి రాజ్యం ఉండదు. దూరంగా ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో అతను జీవించాలి. ఇది అక్కడ ఉన్న రూల్. ఎవడో ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చేవాడు కాదంట. ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు. ఇద్దరు ముగ్గురు వచ్చిన వాళ్ళు కూడా ఈ 10 సంవత్సరాలు మనం పరిపాలించవచ్చులే, హ్యాపీగా బోల్డ్ డబ్బు ఉంటుంది, బోల్డ్ ఉంటుంది, ఎలా ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేయొచ్చులే అని చెప్పి 10 సంవత్సరాలు పరిపాలించారంట. ఈ ముగ్గురు 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ముగ్గురిని కూడా ఒక్కొక్కరిని ఒకరి తర్వాత ఒకరిని తీసుకెళ్లి అడవిలో వదిలేసేవాడు. ఆ అడవిలో కొన్ని రోజులు ఆడు బతికి ఇక బతకలేక ఆ జంతువులు ఏయోటి తినేయటమో, లేకపోతే అక్కడ తినడానికి ఏం లేకపోవడమో, ఇవన్నీ జరిగి చచ్చిపోయేవాళ్ళు. ఇలా ఉండి ఆ రాజ్యానికి పరిపాలించడానికి ఏ రాజు రాలేదంట. ఫైనల్ గా ఒక రాజు వచ్చాడంట. 10 సంవత్సరాలు పరిపాలించడానికి నేను పరిపాలిస్తానని చెప్పి వచ్చాడంట. పరిపాలించడానికి వచ్చి ఈ 10 సంవత్సరాల్లో తను ఏం చేశాడు అంటే రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ రాజ్యంలో 2 రోజులు సెలవులు ఉండే, శనివారం ఆదివారం. ఈ సెలవు దినాల్లో హ్యాపీగా ఈ 10 సంవత్సరాల పాటు ఎక్కడైతే ఈ పాత రాజులను వదిలేశారో ఆ అడవికి వెళ్ళేవాడంట. ఆ అడవికి వెళ్ళి అక్కడ ఒక పట్టణాన్ని నిర్మించడం స్టార్ట్ చేశాడంట. 10 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ పట్టణం పూర్తయిపోయింది. వీళ్ళు యాజ్ యూజువల్ గా వీళ్ళ రూల్ ప్రకారం ఈ రాజుని తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. అప్పటికి అక్కడ పట్టణం రెడీ అయిపోయింది కదా. ఈ రాజు అక్కడికి వెళ్ళాడు. చాలా మంది జనం ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఒక రాజ్యాన్ని స్థాపించుకుని ఆ రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించారు. మీకు అర్థమైందో లేదో, ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుందమ్మా. ఆ సొల్యూషన్ వెతకకుండా ప్రాబ్లం వైపే చూస్తున్నాం మనం. సొల్యూషన్ దొరకదు. రూత్ విషయంలో జరిగింది అదే. పని ప్రారంభిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పనిలో నువ్వు ఉంటే నీ వెనకాల దేవుడు ఉంటాడు. అక్కడ ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. ఆ సిద్ధపడిన దగ్గరికి నువ్వు వెళ్తే నీ పరిస్థితులు సరవుతాయి. రూతు బోయాజ్ దగ్గరికి వెళ్ళటానికి ఎవరో తోయలేదు, ఎవరో పంపించలేదు. ఆవిడే వెళ్ళింది. అక్కడ సిద్ధంగా బోయాజు ఉన్నాడు. బోయాజు ఉండి ఆ బోయాజు తనకి ప్రొటెక్షన్ ఇచ్చాడు, పనినిచ్చాడు, తనకి సంబంధించిన ప్రతిదాన్ని తనకిచ్చేశాడు. గమనించండి, దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నిన్ను బలపరచడానికి, నీ అవసరతలు తీర్చడానికి, నీకు సరైన క్రమంలో కాపుదల ఇవ్వటానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ప్రార్థన చేయి, మంచిదే. ప్రార్థనతో పాటు పనిని ప్రారంభించు. అది చిన్నదైనా పర్లా, తక్కువదైనా పర్లా, ఏదైనా పర్లా, కష్టమైన రూట్ అయినా పర్లా, స్టార్ట్ చేయి. ఛాలెంజ్ని తీసుకోవడానికి ముందుకు రా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు.
మిగిలిన బయట ఉన్న జనం వెనకాల జనం తోడుగా ఉన్నారేమో, కానీ నీ వెనకాల దేవుడే తోడుగా ఉన్నాడు. ఈరోజు మనం చూసిన దానిలో ఫైనల్ చూస్తే శ్రమలు ఎందుకు వస్తాయి? మనం 3 విషయాలు చూసాం. శ్రమలు ఎందుకు వస్తాయి? మొదటి అధ్యాయంలో వాళ్ళకి శ్రమ ఎందుకు వచ్చింది? ఛాన్సెస్. మొదటిది ఏంటంటే దేవుణ్ణి గుర్తించకపోతే శ్రమ వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి అందుకే వచ్చింది. వాళ్ళు దేవుణ్ణి గుర్తించలేదు, దేవుడి మాటను కూడా గుర్తించలే. రెండోది, చెప్పింది చేయకపోతే శ్రమ వస్తుంది. గమనించండి, నీ మంచి కోసం దేవుడు చెప్పిన వాక్యాన్ని విడిచిపెడితే నీకు శ్రమ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆదాం చేసింది, అవ చేసింది అదే. మూడోది, సొంత నిర్ణయాలతో శ్రమ వచ్చే అవకాశం ఉంటది. మన సొంత నిర్ణయాలతో శ్రమలు వస్తాయి. మరి ఎలా తీసుకోవాలి నిర్ణయం? వాక్యానుసారంగా నిర్ణయం తీసుకో. దేవుణ్ణి అడిగి డెసిషన్ తీసుకో. దేవుడు చెప్పిన దాన్ని బట్టి డెసిషన్ తీసుకో. వాక్యానుసారంగా డెసిషన్ తీసుకో. ఫైనల్ది, దేవుని ఉగ్రత వల్ల శ్రమ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాల నుంచి మనకు వచ్చే శ్రమ. అది కరోనా అవ్వచ్చు, కరువు అవ్వచ్చు. సో ఇక్కడ ఇద్దరు స్త్రీలు కనిపించారు, నయోమి అండ్ రూతు వార్ఫా. ఒక ఆవిడ కష్టంగా ఉన్న రూటుని తీసుకుంది, కానీ తర్వాత అద్భుతమైన వ్యక్తిగా మార్చబడింది. ఒక ఆవిడ కనపడిన రూట్ బాగుంది కదా అని తీసుకుంది, కానీ దేవుని వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత 2వ అధ్యాయంలో మనం చూసింది బోయాజు, రూతు. బోయాజు ఒక గొప్ప లీడర్. పనివారికి ఏం కావాలి, పనివారిని ఎలా చూసుకోవాలి, దానికి తగిన విధంగా ఒక గొప్ప లీడర్ గా బోయాజు కనబడతాడు. రూతు పని చేయడానికి ఇష్టపడిన ఆమె, అద్భుతమైన పని ఆమె. ఆ పనిని దేవుడు ఆశీర్వదించాడు, తన చేతులను బలపరిచాడు. చివరికి ఒక అద్భుతమైన సొల్యూషన్ దేవుడు ఇచ్చాడు. దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. మన లైఫ్ లో కూడా దేవుడు అలా తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ముందడుగేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ గల తండ్రి, మీ నామానికి వందనాలు. రూతు గ్రంథం 2 అధ్యాయాలు ధ్యానం చేయడానికి కృప చూపించారు దేవా. మాకు కూడా ఎన్నో శ్రమలు ఉన్నాయి నాయన. ఆ శ్రమలు ఎందుకు వచ్చినాయో మాకు అర్థం కాలేదు ప్రభు. అది ఒకవేళ మా చుట్టూ ఉన్న వారి యొక్క సొంత నిర్ణయాలతో వచ్చిన తప్పిదాల వల్ల అవ్వచ్చు. నా భయంతోనో, మా భయాలతోనో, మా యొక్క అనుమానాలతోనో మేము తెచ్చుకున్న శ్రమలు అయ్యి ఉండొచ్చు ప్రభా. నయోమి వాళ్ళ కుటుంబం అలాగే శ్రమలు తెచ్చుకున్నారు, కానీ మీరు మీ కృప చూపించారు. ఇవాళ మా మీద మీ కృప చూపించండి ప్రభా. ఆ కృపకి తగినట్టుగా మేమేమైనా పనిని ప్రారంభించాలి. ఆ సమస్యల్లోంచి బయటికి రావడానికి నయోమి గారు ప్రయాణాన్ని ప్రారంభించారు, రూత్ అయితే పని ప్రారంభించింది. అట్లాగే మేము కూడా ప్రార్థన చేశాం ప్రభా. మీరు మంచి ఆలోచన ఇవ్వండి. వచ్చిన బిడ్డలందరికీ వారికి ఉన్న శ్రమల్లో నుంచి, సమస్యల్లో నుంచి ఏ విధంగా బయటపడాలో ఒక మంచి ఆలోచన ఇవ్వండి ప్రభా. దేవా, ఆ ఆలోచనతో వారు ముందుకు నడుచుండగా దేవా, బోయాజు లాంటి ఏదో ఒక సహాయాన్ని మాకు అనుగ్రహించేయండి. మీరు ఉంచారు, అక్కడి వరకు మేము నడిచే భాగ్యాన్ని ఇవ్వండి. ఎక్కడికి మేము వెళ్ళాలో, ఏ విధంగా ముందుకు సాగాలో నేర్పించండి, మమ్మల్ని నడిపించండి. దేవా, వీటన్నిటిని బట్టి మీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి. రూతు ఆ విధంగానే సాక్ష్యంగా నిలబడింది. అనేక మంది మధ్యలో మీ యొక్క నామాన్ని గణపరిచే బిడ్డగా నిలబడగలిగింది. అట్టి కృపని, భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ఈ బైబిల్ స్టడీని అనేక మందికి ఆశీర్వాదకరంగా, వచ్చిన ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మీరు మార్చండి ప్రభు. ఇంకా రావాల్సిన వారు అనేక మంది ఉన్నారు. వారు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని మీరు తొలగించండి. మీ కృపా కనికరాలు కుమ్మరింపు చేసి మీ తోడు నచ్చి నడిపిస్తారని, వచ్చిన ప్రతి ఒక్కరికి మీ కృపా కనికరాలు తోడుగా ఉంచుతారని పరిశుద్ధుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. వచ్చే వారం మిగిలిన 2 అధ్యాయాలు